నిజంగా అసలు ఆ మహిళలకు కాపాడుకునే నాదుడు ఉన్నాడా అని అనిపిస్తుంది నాకు. షాబాద్లో మే 16వ తారీఖు నాడు ఆ అమ్మాయి తల్లి పోయి కంప్లైంట్ చేస్తుందండి. అక్యూజ్డ్ ఎవడో చెప్తుంది, మొత్తం గ్రాఫికల్గా ఏమేమి చేసింది అంతా చెప్తుంది. చెప్తే అసలు అతన్ని యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునేదాకా కూడా అతన్ని అరెస్ట్ చేయలేదండి. నేను ఆ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన జడ్జి కోర్టు సెషన్స్ జడ్జి పోక్సో కేసెస్ ఎల్బీ నగర్ జడ్జి వారు ఇచ్చిన ఆర్డర్ చూశాను, గౌరవ న్యాయమూర్తి ఇచ్చిన ఆర్డర్ చూసా. ఆ ఆర్డర్లో బ్రదర్ ఆఫ్ ద పిటిషనర్, బ్రదర్ ఆఫ్ ద రెస్పాండెంట్ అంటే ఈ అమ్మాయి, చనిపోయిన అమ్మాయి, బ్రదర్ ఆఫ్ ద రెస్పాండెంట్ అపోజ్ ద బెయిల్ అంటాడు. అసలు ఆ అమ్మాయికి బ్రదరే లేడండి, ఆ అమ్మాయికి అన్ననే లేడు, ఆ అమ్మాయికి ఒక్కతే చెల్లెలుంది, అక్క ఉంది, ఆ అమ్మాయికి అన్న లేడు. ఆ అన్న పోయి ఎట్లా బెయిల్ అపోజ్ చేస్తాడు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పోక్సో రూల్స్ 2020 ప్రకారము ఎప్పుడైనా కూడా నిందితుడు నా బెయిల్కి అప్లై చేసుకుంటే బాధితురాలికి ఒక నోటీస్ రావాలి. బాధితురాల్ని మెజిస్ట్రేట్ గారు, జడ్జి గారు పిలిచే విధంగా పీపీ చర్యలు తీసుకోవాలి. ఒకసారి మ్యాటర్ కోర్టుకు పోయిందంటే అది పీపీ గేమ్. పోలీసు వెళ్ళినంత వరకే ఎస్ఐ గేమ్, కోర్టుకు పోయిందంటే పీపీ గేమ్. పీపీ ఏం చేయాల్సి ఉండే? చూడయ్యా సిఐ గారు, ఎస్ఐ గారు, మీ దగ్గర పోక్సో కేసు అయింది, ఆ నిందితుడు 55 రోజుల నుంచి దొరకడం లేదు, వాళ్ళ అడ్వకేట్ అంటున్నాడు ఈయన పాపం మీ లార్డ్షిప్ ఇతను అమాయకుడు అనగా కేసు పెట్టినరు అని అంటున్నారు. మీరేమంటారంటే పీపీ ఏమనాల్సి ఉండే? పీపీ ఏమనాల్సి ఉండే అంటే మీ లార్డ్షిప్ నాకు ఇంకా కొంచెం సమయం ఇవ్వండి, పోక్సో రూల్స్ ప్రకారము నేను బాధితురాలికి ఇన్ఫార్మ్ చేయాలి, ఆమెని తీసుకొచ్చి మేము ముందర పెడతాను, ఆమె తల్లిని తీసుకొచ్చి ముందర పెడతాను, వీడికి బెయిల్ ఇస్తే ఆమెకు సురక్షితంగా ఉంటుందా ఉండదని ఆమెను అడగండి మీ లార్డ్షిప్ అని అడగాల్సి ఉండే. ఈయన అదేం చేయలే, నామకే వస్తే వాళ్ళ బ్రదర్ వచ్చిందంట, ఆ బ్రదర్ వచ్చి అపోజ్ చేసిండంట. ఎవరండి ఆమె బ్రదరు? ఆమెకు బ్రదరే లేకపోతే అంటే కోర్టులను కూడా తప్పుదో పట్టిస్తారా? రెండోది, టైం ఎందుకు తీసుకోలేదు? వెంటనే సిఐని ఎస్ఐని ఎందుకు పిలవలేదు పీపీ గారు? ఇక చివరికి తవ్వుతే ఏమర్థమైందా అంటే ఆ పీపీ ఎవరో కాదు, కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ భిక్షపతి గౌడ్. ఇక కాంగ్రెస్ నాయకుల చేతికి పీపీలో పోస్టులు ఇచ్చి వాళ్ళను ఈ అమ్మాయిలను రక్షించమంటే ఏడికెళ్ళి రక్షిస్తారంటే నాకు అర్థం కాదు. మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టులో కూడా అంతే, ఆయనకు సీక్రెట్గా ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తారు. ఈ అమ్మాయికి చెప్పాలిగా, కనీసం వాళ్ళ తల్లికి చెప్పాలి కదా. వాళ్ళ తల్లికి చెప్పరు, ఆ అమ్మాయికి చెప్పరు. వెంటనే బెయిల్ ఇస్తారు, ఆయన వస్తాడు, ఇంట్లో కూర్చుంటాడు, ఎగ్జామ్ రాస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. నిజానికి చెప్తున్నాండి, హైకోర్టులో కూడా వీళ్ళు ఒక ప్రైవేట్ లాయర్ను పెట్టుకోకపోయి ఉండుంటే ఈ కేసు ఎప్పుడో వీగిపోయేది. ఇప్పటికి కూడా ఆమె ఏడుస్తా ఉన్నది బాధితురాలు. సార్, నేను ఎఫ్ఐఆర్లో కేంద్ర మంత్రి నన్ను బెదిరించిండని చెప్పిన, ఎఫ్ఐఆర్లో సంగప్ప అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినని చెప్పిన, మరి వీళ్ళని నోటీసులు పిలిపించి అడగాలి కదా సార్, ఎందుకు అడుగుతలేరని అడుగుతా ఉంది. మరి ఇదే అడగాల్సిన ప్రశ్నలు ఎవరు? పీపీ అడగాలి కదా. మరి పీపీలే చేతులు ఎత్తేస్తే ఎట్లా? ఇందులో భిక్షపతి గౌడ్ గారు ఆ సిఐ కాంతారెడ్డిని, ఆ ఎస్ఐ రమేష్ను పిలిపించారు. బాబు వాడు యాంటిసిపేటరీ బెయిల్ అంటున్నాడు, అర్జెంటుగా మనం బెయిల్ క్యాన్సిల్ చేపిద్దామని అడగాలి కదా. లేకపోతే తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాడు రోజు కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు, గంజాయి తాగకుండా తిరుగుతున్నాడు, సంపుతాన్ని తిరుగుతుంటున్నాడు, ఇవన్నీ చేస్తా అంటున్నాడు. కాబట్టి అర్జెంటుగా పోయి బెయిల్ క్యాన్సిల్ చేయండి, మీరు ఒక లెటర్ తీసుకురండి, నేను ఇమ్మీడియట్గా మెజిస్ట్రేట్ గారితో కలుస్తాను చెప్పాలిగా. ఇవేమీ జరగలేదు. అంటే ఏంటి అసలు? మహిళలు వాళ్ళ ప్రాణాలంటే మీకు ఏమైనా లెక్క ఉన్నదా? ఓదార్చడానికి పోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, స్పెషల్ పార్టీలు పెట్టి అరెస్ట్ చేస్తారు. మరి అదే అరెస్టు వాళ్ళని చేయొచ్చు కదా, నిందితులను. సో పోక్సో విషయంలో చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. వాళ్ళు ఎవరైనా కూడా ఎంతటి వాళ్ళైనా బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ బాడీలకు ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళని ఎవరేం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు చెప్పుకున్న వినే నాదుడు ఎవరు ఉండరు. మరి ఇవంతా చూడాల్సింది ఎవరు? హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కరే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారే చూడాలి కదా. లేకపోతే అమ్మ నా వల్ల అయితే లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నా చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, మీరే చేయండి అని చెప్పాలి. అది లేదు, ఇది లేదు. ఒక డీజీపీ స్టేట్మెంట్ ఇవ్వడు, ఒక హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడు, మరి ఎవరు ఇస్తారు? సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిందితుల పక్షానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న స్పెషల్ పీపీ ఆయన చేయబట్టే ఇవాళ ఆ నిందితుడు రాజ్ కుమార్ అంటోడు అరెస్ట్ కాలేదు, వానికి యాంటిసిపేటరీ బెయిల్ దొరికింది, వాడు వచ్చి 6 మందిని చంపేసి వాడు కూడా చచ్చిపోయాడు. ఇది వాస్తవం.